సార్ సిఐడి మాజీ ఏడీజీ సంజయ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది సార్. అంటే అప్పట్లోనే సంజయ్ పైన తీవ్ర ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అసలు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంజయ్ని సస్పెండ్ చేసింది సార్. వాస్తవంగా ఇదే సిఐడి ఫార్మర్ సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో సందర్భంగా నాటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొనవూరు సుధాకర్ రెడ్డి గారితో కలిసి అమరావతిలో, హైదరాబాద్ లో, ఢిల్లీలో కూడా రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి ఆ రోజు వాస్తవంగా కోర్టు విచారణ పరిధిలో ఉన్న అంశాలని బయట చర్చించడానికి ఆస్కారం లేకున్నా కూడా ఆ పరిధి దాటి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక రాజకీయ పార్టీ ఎజెండా అమలుపరచడంలో భాగంగా నాడు ప్రతిపక్ష నాయకుడు కన్నా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఏ విధమైన ప్రెస్ మీట్లు పెట్టారు, ఏ విధమైన తప్పుడు సమాచారం ఇచ్చారనేది చూసాం మనం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా ఆయనకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది అని చెప్పని ఈయన సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వీళ్ళే మీడియాలోనే నిర్ధారణ చేసేసారు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం చేకూరాయని చెప్పని. కానీ మరి విచారణ సంస్థ అధిపతిగా న్యాయస్థానానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ₹1 ఆర్థిక ప్రయోజనం చేకూర్చిన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయలేకపోయారు. సంజయ్ గారి వాళ్ళ చాలా బాహాటంగా రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆయన ఫైల్ విభాగం డీజీగా ఉన్న రోజుల్లో ఆ ఫైల్ విభాగానికి సంబంధించి ఎన్ఓసి జారీ చేసే అగ్ని యాప్ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పని టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు పిలిచిన సందర్భంగా 3 అంటే సౌత్రికా టెక్నాలజీస్, కృత్యాషు టెక్నాలజీస్, ఇంకొక కంపెనీ 3 కంపెనీలు టెండర్లు దాఖలు చేస్తే దాంట్లో నుంచి L1 గా రాకుండా కూడా సౌత్రికా టెక్నాలజీస్ కి టెండర్ కట్టబెట్టారు. టెండర్ కట్టబెట్టడమే కాకుండా పనులు ఏ స్థాయిలో పూర్తి చేయకుండా కూడా పేమెంట్ కూడా రిలీజ్ చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి అదే సంస్థ నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, యాపిల్ మొబైల్ ఫోన్లు కూడా అదే సంస్థ నుంచి కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన చెల్లింపులు చేశారు. ఆ చెల్లింపులు చేసే ప్రక్రియలో కూడా అధిక ధరకు చెల్లింపులు చేసినట్టుగా కూడా విజిలెన్స్ విచారణ నిర్ధారణ అయింది. ఆ తర్వాత రోజుల్లో సిఐడి విభాగం నుంచి ఎస్సీ ఎస్టీ చట్టాలకు సంబంధించిన అవేర్నెస్ కోసం అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలి. ఆ సదస్సుల నిర్వహణ కోసం అని చెప్పని 25 జిల్లాల్లో సదస్సులు నిర్వహించడం కోసం కృత్యాష్ టెక్నాలజీస్ అనే సంస్థకి టెండర్ కట్టబెట్టినట్టుగా, ఆ సంస్థ ద్వారా సదస్సులు నిర్వహించినట్టుగా ₹1,15,00,000 విత్డ్రా చేశారు. వాస్తవ రూపంగా అయితే ఏంటంటే ఆ సంస్థల ద్వారా అసలు సదస్సు నిర్వహణ జరగల. సదస్సులు స్థానిక పోలీసుల ద్వారా నిర్వహింపజేశారు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ₹3,10,000 మాత్రమే దానికి ఖర్చు అయింది. అంటే 3,10,000 ఖర్చు పెట్టి ₹1,15,00,000 బిల్లులు చేసుకున్నట్టుగా ఇవాళ విజిలెన్స్ విచారణ నిర్ధారణ అయింది. అంటే తనకి అధికారం ఉంది కదా అని చెప్పని ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 2 సంస్థలు, సౌత్రికా టెక్నాలజీస్ అండ్ కృత్యాష్ టెక్నాలజీస్, ఈ సంస్థల్ని తెర మీదకి తీసుకొచ్చి వాటి మాటన ఇవాళ ఆర్థిక వనరులు దోపిడీకి పాల్పడ్డారు అనేది విజిలెన్స్ విచారణలో నిర్ధారణ అయింది. కారణం ఏంటి అంటే ఈ ఎస్సీ ఎస్టీ సదస్సుల నిర్వహణ కోసం చెల్లింపులు చేసిన ఈ కృత్యాష్ టెక్నాలజీస్ సంస్థ ఎక్కడుంది అని చెప్పని ఇప్పుడు విచారిస్తున్న అధికారులు ఆ సంస్థ మెన్షన్ చేసిన అడ్రస్ పెడితే అది హైదరాబాద్ లో ద్వారకాపురి కాలనీలో లలితాంజలి అపార్ట్మెంట్ 601 ఫ్లాట్ నెంబర్ లో ఆ సంస్థ ఉన్నట్టుగా మెన్షన్ అయింది. తీరా అక్కడికి వెళ్తే అసలు ఆ పేరుతో ఆ సంస్థే లేదు. అక్కడ సౌత్రికా టెక్నాలజీస్ అదే అడ్రస్ నుంచి పార్టిసిపేట్ చేస్తా ఉంది. అంటే తన ఫంక్షన్ నిర్వహిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, ఒకే అడ్రస్ తో నిర్వహణ జరుగుతున్న 2 సంస్థల్ని వాళ్ళనే పోటీదారులుగా చూపించి వాళ్ళ ద్వారానే ఆ కార్యకలాపాలు మొత్తం నిర్వహింపజేసుకున్నారు అనేది చాలా స్పష్టంగా విజిలెన్స్ ద్వారా నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఇవాళ ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నిబంధనలకు అనుగుణంగా ఈ విధమైన ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డందుకు ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు సంజయ్ గారు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టాలి. ఆయన అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టాలి, హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాలి, ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే పొనవూరు సుధాకర్ రెడ్డి గారి సహాయం కూడా తీసుకొని ఈ వచ్చిన ఆరోపణల మీదట వివరణ ఇచ్చి తీరాలి.